ఏదైతే మధ్యాహ్న భోజన పథకం కేంద్ర ప్రభుత్వాన్ని ఇదివరకు జగన్ టైంలో జగనన్న గోరుముద్ద అన్నారు. ఇప్పుడు దాన్ని శ్రీమతి డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం అని పెట్టారు. దీంట్లో వీళ్ళు చెప్తున్నటువంటిది ఇది నిజమా కాదా, ఇది అందుతోందో లేదో తమ బిడ్డల్ని ప్రభుత్వ పాఠశాలకు పంపించే తల్లిదండ్రులు చెప్పాలి. ఎందుకంటే ప్రభుత్వానికి అంత సక్రమంగానే అందుతున్నట్టు తెలుస్తుంది, నివేదికలు ఉంటాయి. అది నిజమో కాదో చెప్పాలి. సోమవారం అన్నం ఆకుకూరతో పప్పు ఉడికించిన గుడ్డు చిక్కీ అట. మంగళవారం అన్నం గుడ్డు కూర పప్పు రసం రాగి జావట. బుధవారం వెజ్ పలావ్ బంగాళదుంప కుర్మా ఉడికించిన గుడ్డు చిక్కీ అట. గురువారం అన్నం సాంబారు గుడ్డు కూర రాగి జావట. శుక్రవారం పులిహోర చట్నీ గోంగూర కూరగాయలు ఉడికించిన గుడ్డు చిక్కీ అట. శనివారం తెల్లన్నం కూరగాయల కూర రసం రాగి జావా స్వీట్ పొంగలట. ఇవి ఇవ్వాలన్నది మెను. ఇవి సక్రమంగా అందుతున్నాయా లేదా ప్రభుత్వం కూడా తెలుసుకుంటుంది. అందుతుంటే సెబాట్, అందకపోతే ప్రభుత్వానికి తెలియజేయాల్సిన బాధ్యత పౌరులుగా మన మీద ఉంది.